ఈరోజు ఓం ధూమ్ దుర్గాయై నమః అనే నామాన్ని మంత్రబలంగా జపించాలి. ఇలా జపించడం వలన దుర్గతి నుంచి దూరం అవుతాము, సద్గతి మంచి జీవితం ప్రాప్తిస్తుంది, ధైర్యం వస్తుంది, సాహసానికి మనం ముందడుగు వేస్తాము. ఎప్పుడు భయము, డిప్రెషను ఇటువంటి వాటి నుంచి బయటకు వస్తాం. దుర్గా అనే తత్వం ప్రతి ఒక్క రక్తంలోనూ ఉంటుందంట. హృదయానికి ప్రతీకం వేరే వేరే దేవతలు ఉండొచ్చు, వేరే వేరే గ్రహాలు ఉండొచ్చు. ఏదైతే హృదయ నాదము ఇలా లబ్ డబ్ అని అంటూ ఉంటుంది కదా, హృదయం పంపింగ్ అవుతాం కదా, ఆ శక్తికి దుర్గా అంటారు ఒరిజినల్ అర్థం. మరియు రక్తం ప్రవహిస్తుంటుంది కదా, దాని స్పీడ్ ఎంత అనుకున్నారు? 400 మినిమం 400 స్పీడ్లో రక్తం పంపింగ్ అవుతూ ఉంటుంది శరీరంలో. అటువంటి రక్తము పంపింగ్ అయ్యే శక్తి ఏదైతే ఉందో దాన్ని దుర్గా అంటారు. వర్ణన అనేవి చాలా వరకు మనకి సంస్కృతంలో అర్థాలు విభిన్నంగా ఉంటాయి, వేరే వేరేగా అర్థమవుతూ ఉంటుంది. హృదయంలో ఆ ఒక హృదయము పంపింగ్ అంటే బ్లడ్ని పంప్ చేసే ఒక అద్భుతమైన క్రియని దుర్గా అంటారంట. అలా మనం కూడా ఓం ధూమ్ దుర్గాయై నమః అనడం వల్ల ధైర్యము, సాహసము, శక్తి ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి. చాలామంది ఎవరైనా విన్యాసాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇతని గుండె బలం చాలా ఎక్కువ, అంత ధైర్యమా అంటూ ఉంటారు. అంటే దాని అర్థం దుర్గా తత్వము అతని శరీరంలో ఉంది కాబట్టి అలా అంటూ ఉంటారు. ఇక చాలామంది మన వెనుక దేవి అమ్మవారి అనుగ్రహం ఉంది, మనకి ఏమవ్వదు, ధైర్యంగా వెళ్దాం, వెళ్ళండి అంటూ ఉంటారు. అంటే దుర్గానంగానే ధైర్యము, దుర్గా అనగానే సాహసము, దుర్గా అనంగానే అద్భుతము అని అర్థం. అలా ఈరోజు మంత్రబలంలో ఈ ఒక మృగశిర నక్షత్రంలో బుధవారం రోజు ధూమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపిస్తే ఆ దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంత్రాన్ని జపిద్దాం. ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః. ధూమ్ దుర్గాయై నమః అందరూ చక్కగా జపించండి. దుర్గామాత అనుగ్రహం సంపూర్ణంగా మీపై ఉండాలి అని కోరుకుంటున్నాం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం మీరు చూస్తున్నారు. ఇలాచి, ఏలక్కాయలు, ఇది ఆరోగ్యానికి మంచిది. మనం ఇంట్లో ఏదైనా తీయని మిఠాయి పదార్థాలు ఏమైనా తయారు చేస్తే ఖచ్చితంగా దీన్ని ఉపయోగిస్తారు. దేవతల ప్రసాదానికైతే ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఎక్కడైనా మనం ఎవరింట్లోనో భోజనం తిని తర్వాత ఈ ఒక ఇలాచిని తింటే ఫుడ్ ఇన్ఫెక్షన్ రాదు. ఎవరైనా ఏదో మందు పెట్టేశారా అది ఇది అంటూ ఉంటారు కదా, అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు ఇవి కొంచెం జోబులో వేసుకొని తిరగండి. ఉత్తినే వాళ్ళపైన వీళ్ళపైన రుద్దుకండి. వాళ్ళ ఇంట్లో తిన్నాము ఇదైపోయింది, వీళ్ళ ఇంట్లో తిన్నాము ఏదో పెట్టేశారు, మా కూతురుకు వాళ్ళ ఇంట్లో ఏదో పెట్టేశారు అని అంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకరిని అనుమానించేది తప్ప అరే మనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అని అనుకోరు, లేదా తప్పు మనలో ఉంది అని అనుకోరు. అట్లాంటి అనుమానంతో పిచాచులు పట్టింటాయి కదా, వాళ్ళు దయచేసి కానీ ఎప్పుడు ఈ నోట్లో పెట్టుకోండి. ఎవరింట్లో మీరు భోజనం తిన్నా దీన్ని తింటే అలాంటిది ఏదైనా ఉంటే విరుగుడు ఇది ఒకటే. తర్వాత ఇది రాత్రిపూట పడుకోవడానికి ముందు ఒక చిటికెడు పాలల్లో వేసి ఆ పాలని సేవిస్తూ ఉంటే గాఢమైన నిద్రకి వెళ్తారు. గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది మరియు జీర్ణశక్తి బాగా అవుతుంది. అదే విశేషంగా పురుషులు దీన్ని రాత్రిపూట సేవిస్తూ ఉంటే వాళ్ళ శరీరంలో శుక్ర కణాలు పెరుగుతాయి. అద్భుతమైన ఆయుక్షేమం. రోజు ఇలాచి తినడం ఆరోగ్యానికి మంచిది. రేపు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే వెళ్ళి 48 ప్రదక్షిణలు చేసుకొని రండి. అలా చేస్తే సంతానం లేని వారికి త్వరలోనే సంతాన యోగం ప్రాప్తిస్తుంది. ఇది పర్టికులర్ స్త్రీలు మాత్రమే ఆచరించవచ్చు. ఇక ఇంట్లోనే పూజించేవారు రేపు ఉదయాన్నే నారాయణుల వారికి తులసి అర్చన చేసి, తులసి కడ్లతో దీపాలు వెలిగించి తులసి అర్చన చేసి ఆ మహావిష్ణుకి పూజించడం వలన విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే పితృదోషాలు దూరం అవుతాయి మరియు కుటుంబాభివృద్ధి మరియు కుటుంబంలో సంతోషం, ఆనందం ప్రాప్తిస్తుంది. బ్రహ్మహత్య దోషం వెళ్ళిపోతుంది ఇలా చేస్తే. ఆచరించండి.
ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. వాస్తు మహిమ మనిషి పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాస్తుని మీరు నమ్మినా నమ్మకపోయినా సూర్యుడు ఉదయించేది తూర్పు భాగమే. వెలుతురు ఎక్కువ శాతం మన నీడ పరమటి వైపు ప్రయాణం చేస్తుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో మన నీడ తూర్పు దిశ ప్రయాణం చేస్తుంది. అలా ఉత్తరాయణం దక్షిణాయనంలో కూడా కాస్త మార్పు అలా ఉంటుంది మన నీడ. ఇది సత్యమే కదా. అదే విధానంగా సూర్యోదయం సూర్య అస్తాన్ని బట్టి ఆ ఇంట్లో ఇంటి భాగాలు ఎటువంటి నిర్మాణం చేయాలి, ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అవి అక్కడే ఉంటేనే ఆ ఒక ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది సూర్య సిద్ధాంతం నుంచి పుట్టినది ఈ ఒక వాస్తు అనేది. మీరందరూ ఒకటే జీవితాంతం గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా అన్నా తమ్ముళ్ళు పక్క పక్కన ఇల్లు కట్టుకోవాలి అని చాలామంది మధ్యలో ఒకే గోడ వేసి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు 2 ఇళ్ళు కట్టుకొనేస్తారు. ఇది అన్నా తమ్ముళ్ళు అలా ఒకే బునాదిలో పక్క పక్కన 2 ఉండొచ్చు, కానీ 3 ఏ కారణానికి ఉండకూడదు. అలా ఉంటే 3లో ఎవరికైనా ఒకరికి అపమృత్యు అపకంటకాలు లభించవచ్చు, లేదో వాళ్ళ ఊరినైనా వదిలేసి వెళ్ళిపోతారు, లేదో భీకరమైన కష్టాలు ఏర్పడతాయి, పరీక్షలు ఏర్పడతాయి, 2 పైకి వస్తారు అని. అదే విధానంగా చాలామంది ఇళ్లలో ఒకరిపైన ఇలా 3 ఇళ్ళలు కట్టుకునేసి ఉంటారు. ఒకరు ఒక ఫ్లోర్లో, మరొక ఫ్లోర్లో, మరొకరు ఒక ఫ్లోర్లో. అలా 3 ఉండకూడదు. 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, కానీ 3, 5 మంది, 7 మంది ఇలా ఉండకూడదు అని వాస్తుశాస్త్రం ఉంది. అందుకే పూర్వంలో 3 సోదరులు ఉన్న చోటు ఏం జరిగింది, 2 ఉన్న చోటు ఎలా జీవించారు, మరియు 4 ఉన్న చోటు ఏం జరిగింది, 5 మంది ఉన్న చోటు ఏం జరిగింది అనేది పురాణాలు ఇతిహాసాలు ప్రసిద్ధంగా మనకు తెలియచేస్తున్నాయి. కానీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు కొన్ని మనము గోడలు కొట్టేయాలి, లేదో ఇది చేయాలి, లేదో ఇది తబ్బేయాలి అంటే ఖచ్చితంగా అటువంటి అవసరం రాదు. వచ్చినప్పుడు అది చేయక తప్పదు. కానీ కష్టపడి ఇల్లు కట్టింటారు, అప్పులు చేసి ఇల్లు కట్టింటారు. ఇవన్నీ చేసి మళ్ళీ వచ్చి దీన్ని దబ్బేయండి, దాన్ని దబ్బేయంటే మళ్ళీ ఆల్టరేషన్ చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది చెప్పండి. అందుకే అటువంటి పరిష్కారాల కోసమే ఈ చిన్న శ్రీవాస్తు యంత్రం. ఏ ఇంట్లో అయితే శ్రీవాస్తు యంత్రాన్ని ఒకటి అలా తగిలిస్తారో ఆ ఇంట్లో వాస్తు దోషాలు దూరం అవుతాయి. దయచేసి అటువంటి దాన్ని ఇంట్లో పెట్టండి. దానికి పూజ ఇంకోటి ఏమీ అవసరం లేదు. వైజ్ఞానికంగా తగిలించడం, దాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో పీస్ఫుల్ ప్రశాంతత అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మీరు ఏ నిర్ణయాలన్నా తీసుకోవచ్చు, ఏదైనా చేయగలరు. ప్రశాంతత లేనప్పుడు మీకు ఆలోచనలు సరిగా పనిచేయవు. ఆలోచనలు సరిగా పనిచేయనప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. అప్పుడు మీ జీవనము యాత్ర అనే వేగం ఆగిపోయి అక్కడే ఆగిపోతారు. ఏ దాంట్లోనూ అభివృద్ధి లేకుండా అయిపోతుంది. అందుకే అటువంటివి ఏదైనా మీకు అనిపిస్తూ ఉంటే ఇటువంటి చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా పెద్ద రీత్యా ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు విశేషమైన రోజు. నక్షత్రం, తిథి, కలయిక అంతా అద్భుతంగా ఉంది. భార్యాభర్తల సఖ్యత కోసం, కుటుంబంలో గొడవలు ఇటువంటి ఉంటే వాటి నుంచి విముక్తి కోసం ఈరోజు మీరు 2 రకాల పిండి, అంటే గోధుమ పిండి కాస్త బియ్యం పిండి, ఇవి 2 కలిపి చక్కగా 2 ప్రమిదలు చేసి 2 తమలపాకలపై 2 ప్రమిదలు పెట్టాలి. ఇలా చేసి తయారు చేసి అందులోకి కొబ్బరి నూనె లేదో నెయ్యి పోసి చక్కగా 2 ఒత్తులు వేసి వెలిగించి దుర్గాదేవి ముందు పెట్టండి. దుర్గాదేవి ముందు వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం చదివిన తర్వాత పసుపు కుంకుమ 2 ఒక నీళ్ళల్లోకి కలిపి ఆ నీళ్ళని తలపైన ప్రోక్షణ చేసుకొని మరియు ఇల్లంతా ప్రోక్షణ చేయండి. ఇలా చేస్తే భార్యాభర్తల సఖ్యత జరుగుతుంది మరియు కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి.